వెనకాల ఒక గోడల కట్టిస్తున్నారు. దీనికి ఎంతో అభివృద్ధి. అదేంటంటే అది మార్నింగ్ డిజైన్ కోసమని బయట ఏర్పాటు చేసిన మాత్రం గవర్నమెంట్ మనం చేస్తున్నాను. అది భారతమాత భారతీయ సంస్కృతి ఎంతవరకు వ్యాపించిందో అది తెలియజేస్తున్నాం. ఆ లక్ష్యం ఏంటంటే ఆ పక్కన అక్కడ ఆ ప్రాంతంలో ఉపయోగిస్తాను అంటే ఆ ఉపయోగిస్తాను ప్రస్తుతం ఉంటున్నాం. రాజకీయంగా అనేక మార్పులు చేసుకుంటుంది. ప్రస్తుతం బ్రహ్మదేశం అదే ధర్మ అలాగే ఆ పక్కన దగ్గర సాయడానికి కానీ బ్రహ్మయ్య కానీ అన్ని మన ప్రభావంలో ఇవన్నీ కూడా ఒకప్పుడు మన ప్రభావం అంటే మనం ఎప్పుడు ఎగరవాళ్ళని జలయాత్ర చేసేటువంటి అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అది ఎగరవాళ్ళకి మన మీద పడి మన మీద నాకు తెలుస్తున్నామో అంటే మన మనుషులు మతాన్ని చేయడం తప్పకి వాళ్ళు ఇక్కడ రాజకీయం చేశారు. ఎప్పటికీ పొందుతున్నారు. ఇతర దేశాల నుంచి మన దేశంలో రాజకీయం పొందుతున్నారు. కానీ మనం వెళ్ళే వాళ్ళని ఎప్పుడు మన ఆక్రమించి వాళ్ళని దాని దగ్గర మనం చేయలేదు. కానీ సాంస్కృతికంగా మనం వాళ్ళ అన్ని ప్రదేశాల్లో మనం ఉన్నాం. దీనిలో ఉన్నాం. ఆరోగ్య బయటపడుతున్నాం. దక్షిణాదిలో కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రపంచంలో మనకు సంస్కృతి అందులో కూడా రాజకీయంగా మన ఆక్రమణ చేయడం కూడా మన సంస్కృతి కాదు. అలాగే భారతమాత యొక్క సంస్కృతి భారతీయ సంప్రదాయాలు అలాగే ఇబ్బంది కానీ మద్దతు కానీ ఎవరికి కూడా ఇవాళ పుస్తకానికి వచ్చింది వచ్చారు. వాళ్ళ మద్దతుగా వచ్చింది. కానీ సాంస్కృతికంగా అక్కడ ఇలాంటివి కూడా అంటే మన రామాయణం కానీ మహాభారతం కానీ మన ఇతిహాసాలు వాళ్ళు ఎక్కువ పూజిస్తారు. అంత గౌరవిస్తారు. కానీ మన దేశంలో సరి పరిస్థితి వేరుగా ఉన్నది. ఇప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుంటే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ భారతమాత అన్ని ప్రదేశాలు విద్యార్థులు కూడా ప్రతికుంటున్నారు. భారతీయ సంస్కృతి అక్కడ ఉంది. అసలు మన సాంప్రదాయాలను గౌరవాలను పరిపాలన ఇప్పుడు కూడా వాళ్ళు రామాయణం ఎంతో ముఖ్యమైనటువంటి గ్రంథంలో పూజలు భావిస్తారు. అలాగే మలేషియాలో కూడా వాళ్ళందరూ కూడా ముస్లింలే. అంటే మతరీత్యా మాత్రమే ముస్లిం సంస్కృతి మాత్రం అదే రకంగా విషయం తెలియజేయడం కోసం వచ్చారు. ఇంకా అనేక ప్రాంతాలు ఏమైనా భావిస్తున్నాయి. అయితే రాజకీయంగా అనేక మార్పులు జరుగుతుంది. కానీ ఈ ప్రదేశాలన్నీ కూడా ఇప్పటికే ఆ సంస్కృతి భారతంలో ఎంతో కొంత భావాలకు ఒకటి అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు కలిసి అతని ఉద్యోగం మనం ఘనంగా ఇంకా బాగా వాటిని కూడా మనకి అనుకూలించింది. పని పెడుతుంది. ఇప్పుడు మనం ఇబ్బంది కాకుండా అదే ప్రకృతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గుర్తించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ